అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు. థ్యాంక్స్ ఎ లాట్ మై రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి వయోనా ఎంటర్‌టైన్‌మెంట్స్ చవన్ వెంకటేశ్వర్లు ప్రెజెంట్స్ అని అంటున్నారు. సో, ఇది ఈటీవీ విన్‌కి ఒరిజినల్ సిరీస్ చేస్తున్నారంట వీళ్ళు సినిమా టైటిల్ వచ్చేసి లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంట. డైరెక్టర్ గారి పేరు వచ్చేసి బాబు అంట. ప్రొడ్యూసర్ గారి పేరు వచ్చేసి చవన్, శ్రీధర్ చేని అండ్ దీపక్ ముస్వాలా అని అంటున్నారు. అలాగే కో ప్రొడ్యూసర్ వచ్చేసి రాజ్ సుహాస్ అండ్ పరమ్దేశ్ వి అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ ఆర్టిస్ట్ విత్ గుడ్ కామెడీ టైమింగ్ కావాలి అని అంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా 20 నుండి 30 సంవత్సరాల వాళ్ళు కావాలి అని అంటున్నారు. షేర్ యువర్ ప్రొఫైల్స్ టు అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఏమి అడిగారు అంటే లక్ష్మణరాజ్ లక్కీ గారు అన్నారు ఓకే నేను సరిపోతాను అని ఇక్కడ కామెంట్ చేయడం జరిగింది. లక్ష్మణ్ రాజ్ లక్కీ ఓకే వెరీ గుడ్. మీరే కాదు ఎవరైతే ఇవి నేను చెప్పిన క్యాస్టింగ్ రిక్వైర్మెంట్కి సరిపోతారు, ఏజ్ గ్రూప్ సరిపోతుంది అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలి అంటే ఎక్కువ ఫోటోలు పెట్టకండి. ఒక 70-80 ఫోటోలు లేదంటే మీ గ్యాలరీలో ఉన్న అన్ని ఫోటోలు వాళ్ళకి పంపించకండి. కొంచెం ప్రొఫెషనల్గా ఉండడానికి ట్రై చేయండి. ప్రొఫెషనల్గా అంటే ఏంటి, కొంచెం పోర్ట్ఫోలియో లాగా అంటే మీరు కొంచెం లుక్ వైజ్గా బాగున్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఒక 2 లేదా 3 తప్పదు అనుకుంటే 4 ఇంకా మరి ఎక్స్ట్రీమ్ అనుకుంటే 5 ప్రాణం పైన 5కి మించి పెట్టే ఒక ప్రయత్నం అయితే చేయకండి. సో అది కూడా అన్నీ సేమ్ లుక్లో ఉండి పంపించకండి, సేమ్ డ్రెస్సుల్లో ఉన్నాయి పంపించకండి. మీరేం చేస్తారు అంటే ఒకటి ఏమంటారు సెల్ఫీ ఫోటో లాంటిది, ఇంకొకటి ఫుల్ ప్లెజ్డ్ ఫోటో లాంటిది, ఇంకొకటి ప్రొఫైల్ ఫోటో లాంటిది అలా పంపించినట్లయితే మీకు ఒక మెచ్యూరిటీ ఉందనే విషయం అర్థమవుతుంది. అలాగే మీరు నవరసాల్లో ఏ రసాన్ని అయితే బాగా పండించగలరో ఆ రసంలో మీరు అట్లీస్ట్ ఒక నిమిషం లేదంటే 2 నిమిషాలు యాక్ట్ చేయగలిగింది ఏదైనా ఉన్నట్లయితే ఆ యాక్ట్ చేస్తున్న దాన్ని యాక్ట్ చేసి మీరు వాళ్ళకి పంపించినట్లయితే ఓకే ఇతను మన క్యారెక్టర్ సెట్ అవుతాడు అనుకున్నట్లయితే వాళ్ళు రిప్లై ఇస్తారు. అలాగే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అలా కాకుండా మీరు పొలోమని ఒకటే డ్రెస్లో ఉన్నవి డిఫరెంట్ ఫోటోలు ఒకేసారి ఒక 10, 15, 20 అలా పంపించారనుకోండి, వాళ్ళకేంటంటే ఇలాంటి మెచ్యూరిటీ లేని వాళ్ళతో మనం ఎందుకు వచ్చిన తలనొప్పి అని వాళ్ళు మీ కాంటాక్ట్ని కూడా డిలీట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ మనం అవకాశం తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి అవతలోడికి నచ్చేలా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన ఇదైతే ఉంది. సో దాంతోపాటు మీరు ఫొటోస్తో పాటు ఏం పంపించాలి, మీ పేరు, మీ ఏజు, మీ హైటు, మీ కాంటాక్ట్ నెంబరు, మీరు ఎక్కడ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు విజయ్ నాగబైరు, నా ఏజ్ ఇది, నా హైట్ ఇది, నా కాంటాక్ట్ నెంబర్ ఇది, నేను హైదరాబాద్లో ఉన్న మధురానగర్ ఏరియాలో ఉంటాను అనే టైప్లో మీరు పంపించినట్లయితే, ఇప్పుడు నేను మధురానగర్లో ఉంటాను, మీరు కృష్ణనగర్లో ఉండొచ్చు, దిల్సుఖ్ నగర్లో ఉండొచ్చు, బాలనగర్లో ఉండొచ్చు, కూకట్పల్లిలో ఉండొచ్చు, మీరు ఎక్కడ ఉంటారు, లేదు అమలాపురంలో ఉండొచ్చు, లేదంటే అమెరికాలో ఉండొచ్చు, లేదంటే వైజాగ్లో ఉండొచ్చు, రాజమండ్రిలో ఉండొచ్చు. ఇలాగా మీరు ఎక్కడ ఉంటారు అనేది కూడా పంపించినట్లయితే సో దట్ వాళ్ళకి ఈజీ అవుతుంది. ఓకే తను రాజమండ్రిలో ఉంటాడు, ఆడిషన్కి పిలిస్తే రాలేడు కాబట్టి పని చేద్దాం, ఇతన్ని ఆన్లైన్ ఆడిషన్ అడుగుదాం అనే టైప్లో పీపుల్ ఆన్లైన్ ఆడిషన్ అడగడానికి కూడా ఇది పాసిబిలిటీస్ ఉంటాయి. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి vayonaentertainments@gmail.com. VAYONA. V for Vijay, V for Vijay, A for Apple, Y for Yak, O for Orange, N for Nagabairu, A for Apple. Vayona Entertainments, ENTERTAINMENTS entertainments@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. సో డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.